ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభములు. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభు మెల్లరుకును దయచేయునుగాక. ఆమెన్. ప్రభునందు దేవుని బిడలారా, ఈరోజు దేవుని వాగ్దానము, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను అని ప్రభు ఒక గొప్ప హామీని ప్రభు ఇస్తున్నారు. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, లేక దేవుడు మనతో ఉంటే భయాన్ని విడిచిపెట్టి ప్రభు ద్వారా మనము ధైర్యం తెచ్చుకుంటాం. వాక్యములో మనం చూసినట్లయితే ఈ దినాల్లో రుణము వల్ల భయము, వ్యాధి వల్ల భయము, శోధన వల్ల భయము, శత్రువు వల్ల భయము, అనేకమైన రీతిలుగా మనుషులను భయము వెంటాడుతుంది. ఈ వెంటాడుతున్నప్పుడు ప్రభు మనతో చెప్పే మాట ఏంటంటే, భయపడకము, నేను నీ దేవుడనే ఉన్నాను అని అంటున్నారు. దేవుని వాక్యములో ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 8వ వచనములో మనం చదివినట్లయితే, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైనను. ఈరోజు నీ ముందు దేవుని నడుస్తానంటున్నారు కనుక వాక్యాన్ని వింటున్న వారలారా, ప్రభు నీతో ఉంటాను అని అంటున్నారు. ప్రభు నీతో నీ ముందర నడుస్తాను అని అంటున్నారు. ఎవరైనా నడుస్తారా? ఎవరు కూడా ఈ లోకములో నీతో నడవలేరు. కొంతకాలం నడుస్తుంటారు, కానీ ప్రభు అయితే ఆయన నీతో నడుస్తానంటున్నారు. 23వ కీర్తన 4వ వచనంలో కూడా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. దావీదు మహారాజు చెప్తున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. కారణము, దేవుడు తోడుగా ఉండడం వల్ల భయము అనేది దావీదుకి లేదు. అది యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పారు. ఆయన శిష్యులైన వారితో మత్తయి సువార్త 28వ అధ్యాయములో ప్రభు చెప్తున్నారు. ఏమన్నారంటే, 28వ అధ్యాయము 20వ వచనంలో ఆయన, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాల మీతోనే కూడా ఉంటున్నానని ప్రభు చెప్పారు. యుగ సమాప్తి వరకు కూడా ఆయనతో ఉంటున్నారు. ఎంత గొప్ప సంగతో ఈ మాట ఎవరుంటారు కానీ కేవలము వాక్యం అందించినట్లయితే యుగ సమాప్తి పర్యంతం మీతో ఉంటున్నాడు. కనుక ఈ దానము వాక్యాన్ని వింటున్న వారలారా, ఏ విషయంలో భయపడవద్దు, కానీ దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే దేవుడు మనల్ని రక్షించి తన కుడి చేతితో నిలబెట్టేవాడుగా కనబడుతున్నాడు. ఎందుకంటే 121వ కీర్తనలో మనం చూసినట్లయితే 121వ కీర్తనలో ఓ చక్కని మాట మనకు కనబడుతుంది. 121వ కీర్తనలో అని అంటున్నారు, 2వ వచనంలో, యెహోవా వలనే నాకు సహాయం కలుగును. దేవుని వల్లే మనకు ఏం కలుగుతుందట? సహాయం కలుగుతుంది అని అంటున్నారు. నిజమే, ఈరోజు మనుషుల వల్ల సహాయం కాదు, దేవుని వల్ల సహాయం కలుగుతుంది. ఇంకా దేవుని వాక్యాన్ని వింటున్న వాళ్ళారా, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనంలో మనం చదివినట్లయితే, నీవు జలములో బడి దాటినప్పుడు నేను నీకు తోడియుందును. జలములో, ఇంకా నదుల బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలు నిన్ను కాల్చవు. ఎంత శ్రమలున్నా కానీ దేవుడు నీకు తోడుగా ఉంటానంటున్నాడు. ఇంకా తన రెక్కల చేత ఆయన కప్పుతానంటున్నాడు. 91వ కీర్తన 4వ వచనం, తన రెక్కలతో నిన్ను రక్షించును. ఈ లోకంలో ప్రభు మాత్రమే రక్షించేవారుగా ఉన్నారు. ప్రభునందు దేవునందు పిల్లలారా, ఏ విషయంలో నువ్వు నిరుత్సాహపడవద్దు, కానీ దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. ఏకైక శక్తిమంతుడు ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు వారే. అందుకనే దానియేలును కూడా ఎంత అపాయం నుండైనా కానీ దేవుడు కాపాడుతూ వచ్చాడు. అందుకనే ఈరోజు ప్రభు నీతో చెప్తున్నారు, భయపడకము, నేను నీకు తోడేటంటున్నారు. ఈ రోజుల్లో ప్రభు నీకు తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉండడం వల్ల నీకున్న ప్రతి అవసరత ప్రభు నీకు తీరుస్తుంటాడు. అట్టి దీవెన ఈరోజు ప్రభు 365 దినాలు కూడా భయపడవద్దు అన్నితో ఉన్నాడు. ఈ 2025 సంవత్సరాలు కూడా నీకు తోడుగా ఉండి నడిపించాడు. ఇక ముందును కూడా నడిపిస్తుంటాడు. గనుక వాక్యాన్ని విన్న వారు భయపడకుండా ప్రభుని వెంబడిస్తే నీకు ముందుగా నడుస్తుంటాడు. నీ ముందుగా నడిచినప్పుడు నీకు ప్రతి విషయంలో జయమొస్తుంది. అట్టి దీవెన ప్రభు మీకు దయచేయునుగాక. ఆమెన్.
ప్రేమగల మా తండ్రి, దీవించండి. ఈరోజు నీ వాగ్దానమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భయపడకము, నేను నీకు తోడై దేవుడినై ఉందును అన్నావు. నిజమే, నీవు దేవుడు అయినావు గనుక నాయన భయపడకుండా నడిపించే దేవుడు. ఈరోజు ప్రతి వారిని ఏ భయములతో ఉన్నారో ఆ భయములను తప్పించి నీవే వారికి తోడుగా ఉండి నడిపించి, నీవు తోడుగున్నప్పుడు నాయన సముద్రం పాయలేంది, నీవు తోడుగున్నప్పుడు ఎరుకో గోడలు కూలిపోయాయి, నీవు తోడుగున్నప్పుడు ప్రభ అన్ని విషయాల్లో జయం వస్తుంది. అట్టి జయము ఈ దినమందు ప్రతి వారికి దయచేయమని యేసు నామములో వేడుకున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెన తోడేండునుగాక, ఆమెన్. అందరికీ మరణాత. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు